1 month 1 village 4 visits అంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శ్రీకారం చుట్టిన కార్యక్రమం నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. గ్రీవెన్స్ ను కలెక్టరేట్ నుంచి గ్రామ స్థాయికి తీసుకెళ్లడంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతోంది. రెవెన్యూ సమస్యలు తీర్చేందుకు ప్రజల ముంగిటకే అధికారులు వెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 5 నెలలుగా ఈ కార్యక్రమం ఎలా అమలవుతోంది, ఇప్పటివరకు ఎన్ని సమస్యలు తీర్చారనే అంశాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. 1 నెల 1 గ్రామం 4 విజిట్స్ అనే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రధానంగా నెల్లూరు జిల్లాలో దీన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభంలోనే అనేక మంది ప్రజలలో కూడా ఈ కార్యక్రమం అనేది ఒక విజయవంతంగా మొదలైంది. ఇదే కాన్సెప్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద కూడా అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక గొప్పగా కూడా అనేక సభలలో కూడా అభినందిస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈరోజు అమలు జరుగుతుంది. అంటే మొట్టమొదట దీన్ని మన నెల్లూరులో ఎలా ప్రారంభించారు, ఈరోజు ఇప్పుడు ఎన్ని రోజులైంది, అది ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకుందాం. అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి మన ఈటీవీలో మొట్టమొదటి ప్రసారం చేసే మేము ముఖాముఖితో ఆ రోజు ఎలా ప్రారంభమైంది, ఇప్పుడు ఎన్ని రోజులైంది సార్? ఇప్పటికి ఈ ప్రోగ్రామ్ నేను పైలట్ రూపంలో నెల్లూరు జిల్లాలో డిసెంబర్ నెలలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మే నెల ఆల్మోస్ట్ 5 to 6 months అయింది ఈ ప్రోగ్రామ్కి. ఈ రోజుకి అంటే నెల్లూరు జిల్లాలో 700 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి నెల 36 మనం గ్రామం కవర్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 180 విలేజెస్ ఈ రోజుకి క్లియర్ అయినాయి. సో ఈ 180 విలేజెస్లో చూస్తే మాకు ఆల్మోస్ట్ 11,000 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఈ 11,000 గ్రీవెన్స్లో ఈ రోజుకి 6,000 గ్రీవెన్సెస్ మనం క్లియర్గా చేయగలిగాము. అంటే ఆల్మోస్ట్ 60 to 70% వచ్చిన గ్రీవెన్స్ని వాళ్ళ సాటిస్ఫాక్షన్ మేరకు క్లియర్ చేయగలుగుతున్నాము. మిగతా 40-50% కూడా కొన్ని కోర్ట్ కేసెస్ ఉన్నాయి, కొన్ని వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే వాళ్ళు ఇద్దరు ముందుకు రావట్లేదు కాబట్టి మనం చేయలేకపోయాము. కానీ 60 to 70% దీనికి సక్సెస్ రేట్ ఈ రోజుకి ఉంది. మీరు చేసిన వాటిల్లో అసలు మీకు సంతృప్తిగా అంటే మీరు చాలా జిల్లాలో చేసింటారు, అనేక మంది చూసింటారు. అసలు మీ ప్రోగ్రాంలో ప్రజలు ఈ కష్టాన్ని మనం తీర్చగలిగాము, ఇది అన్ని చోట్ల క్యాజువల్గా అమలు చేయొచ్చు అనేది సమస్య ఏమన్నా గుర్తించి? ఇంచుమించుగా 50 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నా దగ్గర. కానీ నాకు వచ్చిన గ్రీవెన్స్లో మేజర్ భాగం రెవెన్యూ గ్రీవెన్సెస్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే 70% గ్రీవెన్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి. ఆ రెవెన్యూ గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ చేయడం మిగతా డిపార్ట్మెంట్ కంటే కొంచెం టఫ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా రెవెన్యూ గ్రీవెన్స్ మీరు కూడా అనుభవం చేసి ఉంటారు, ఒక సిట్టింగ్లో సాల్వ్ అవ్వదు. సో దీనికి ఫోకస్ అప్రోచ్ కావాలి. సో ఈ 1 month 4 visits 1 village అది ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం కింద ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సిఐ, సర్వేయర్ వాళ్ళు నలుగురు కలిసి ఒకే గ్రామంకి వెళ్తున్నారు. ఫస్ట్ వీక్లో ఆ గ్రామంలో ఉన్న అన్ని రెవెన్యూ సమస్యని మనం ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తున్నాము. దీనిలో వర్కౌట్ చేసుకొని ఏది సాల్వ్ చేసుకోవచ్చు, ఏది కోర్ట్ కేసెస్ ఉన్నాయి, లేకపోతే ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది సాల్వ్ చేయడానికి లేదు అనేది పక్కనే పెట్టిస్తున్నాం. సో ఏ సాల్వ్ అవ్వచ్చు వాళ్ళని పిలిపిస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు, అందరూ ఆఫీసర్స్ ఇక్కడే ఉన్నారు, మీ ఇద్దరు ఒకసారి మాట్లాడితే ఒక రకంగా ఒక అండర్స్టాండింగ్కి వస్తే గవర్నమెంట్ కూడా ఈరోజు మీకు హెల్ప్ చేయడానికి ఉంటుంది. కానీ ఈరోజు ఎంఆర్ఓ మీ ఇంటికి వచ్చి సర్వేయర్ని తీసుకుని వచ్చి మీ ఇంటికి వస్తున్నారు. ఇది మీకు వస్తున్న ఒక అమూల్యమైన అవసరం, దీన్ని ఖచ్చితంగా వాడాలి. సో సెకండ్ వీక్లో అలా వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న గ్రామ పెద్దల ద్వారా వాళ్ళు కొంచెం మోటివేట్ అయ్యి మా దగ్గరికి వస్తున్నారు. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత థర్డ్ వీక్లో మనం సర్వే చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ సమస్య అంటే పార్టీషన్ డీడ్స్ కానీ లేకపోతే దారి సమస్య కానీ ఇట్లాంటి సమస్య ఉన్నాయి. ఆ సమస్య సాల్వ్ చేయాలంటే ఇద్దరు పార్టీ ఉండాలి, సర్వేయర్ ఉండాలి, లోకల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ల్యాండ్స్ ఏదో 50 years 70 yearsలో రాసి ఉంది, కానీ ప్రస్తుతం ఫీల్డ్లో సిచ్యువేషన్ వేరేగా ఉంది. సో అది సాల్వ్ చేయాలంటే అందరూ కలిసి ఒక సొసైటల్ ప్రెషర్, ఒక గవర్నమెంట్ ప్రెషర్ అలా అయితేనే వాళ్ళు రాజీకి వస్తున్నారు. సో దానివల్ల ఈ రోజు వరకు చాలా వరకు సాల్వ్ చేయగలిగాము. నాకు తెలిసి ఇది ఒక మంచి మోడల్. నెక్స్ట్ 1 yearలో కనీసం జిల్లాలో ఉన్న చాలా సమస్య మనం సాల్వ్ చేయగలుగుతాము. చాలా లెగసీ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఈ వరకు సాల్వ్ చేయగలిగాము. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దీన్ని మనం విన్ లాగా చూసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ లాస్ట్ 5 monthsలో వచ్చిన సక్సెస్ వల్ల ఇప్పుడు మనం ఏ గ్రామంలో వెళ్తున్నాము ఇంకా ఎక్కువ మంది ముందుకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంటే తొందరగానే అంటే మా ఇంటిలోనే ఎక్కడ వెళ్లకుండా మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. 180 గ్రామాలు ఈ రోజుకి మనం కవర్ చేయగలిగాము. ఈ
రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా అందరికి కూడా జిల్లా కలెక్టర్ని కూడా అభినందిస్తున్నారు, అదేవిధంగా సీఎం కూడా. దీన్ని మీరు ఇంకా కొద్దిగా అంటే ఇప్పుడు లోపాలు ఇంకా దీన్ని ఎలా సవరించవచ్చు అనేది మీరు ఇంకేమైనా ఆలోచించాలి. సో ఇప్పుడు ఎలా అయింది అంటే లాస్ట్ టైం సీఎం గారికి చెప్పినప్పుడు దీన్ని సీఎం గారు ఏం చెప్పారంటే దీన్ని ప్రజాప్రతినిధులని కూడా మనం వాడుకోవాలి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో దీనికి అడిషనల్గా ఇంకోటి ప్రోగ్రామ్ సీఎం గారు చెప్పారంటే 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఇప్పుడు ఎంఆర్ఓస్ మండల్ లెవెల్లో వెళ్తున్నారు, అదే తరహాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అండ్ కన్సర్న్ ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక గ్రామంని ఐడెంటిఫై చేయాలి. ఆ రోజు ఫ్రైడే రోజు వాళ్ళు కూడా అక్కడే వెళ్ళాలి. దీనివల్ల ఎలా అంటే ఒకసారి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్ అయితే అది ఇంకోటి కొంచెం ఈ 50-60% ఇప్పుడు రెజల్యూషన్ రేట్ ఉంది, అది ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతో ఇది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇది మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమేం గ్రీవెన్స్ వచ్చినాయి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని ఎలా మానిటర్ చేయాలి, దీనికోసం ఇప్పుడు ఆర్టీజీఎస్ కూడా దీనిలోనే ఇన్వాల్వ్ అయ్యారు. సో ప్రతి గ్రీవెన్స్ని మనం సరిగా ట్రాక్ చేయగలుగుతున్నాము, వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాము. తర్వాత 4th వీక్లో వాళ్ళ చేతిలో ఆ కాగితాలు కూడా ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇప్పుడు ఎక్కడ ఈ 180 గ్రామాల్లో మనం ఈ ప్రోగ్రాం పెట్టాము, అక్కడి నుంచి మాకు ఇప్పుడు గ్రీవెన్సెస్ అంటే నార్మల్ గ్రీవెన్సెస్ ప్రతి మండే కలెక్టర్ లెవెల్లో గ్రీవెన్సెస్ జరుగుతున్నాయి. అక్కడి నుంచి గ్రీవెన్సెస్కి పర్సంటేజ్ చాలా తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 30 గ్రామాల నుంచి నాకు రెవెన్యూ గ్రీవెన్సెస్ రావడంలా, అది నాకు సంతోషం. అంటే దట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్. ఆ గ్రామం నుంచి రెవెన్యూ గ్రీవెన్సెస్ రావడం లేదంటే ఖచ్చితంగా వాళ్ళకి సొల్యూషన్స్ వాళ్ళకి వచ్చింది. ఒక నెల ఒక గ్రామం 4 పర్యటనలు అనేది నెల్లూరు జిల్లాతో మొదలై రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజయవంతంగా సాగుతుంది. దీన్ని ఒక వినూత్నంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాము. నియోజకవర్గ స్థాయిలో కూడా ఇంకా మరికొన్ని గ్రామాలు కూడా అదనంగా కలిపి చేసే విధంగా కూడా ప్రయత్నం అనేది జరుగుతుందని చెప్పి కూడా కలెక్టర్ చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.